మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర లోగో ఆవిష్కరణ వాయిదా పడింది. జూన్ 2న రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆవిష్కరణ రిలీజ్ చేయబోతున్నారు. కొత్త లోగో ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి. కొత్త లోగోపై 30కి పైగా ప్రతిపాదనలు వచ్చాయన్న ప్రభుత్వం ఆయా ప్రతిపాదనలపై సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వెల్లడించింది. దీంతో లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఇటు నేషనల్ ఎంబ్లెమ్, తెలంగాణ ఎంబ్లెమ్ ఆవిష్కరణ అయితే వాయిదా పడినట్టు తెలుస్తోంది. అయితే మార్నింగ్ నుండి కూడా ఈ ఎంబ్లెమ్ కి సంబంధించి చాలా వరకు బీఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే కొంతమంది పబ్లిక్ కానివ్వండి అసహనం వ్యక్తం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఈ వాయిదా పడడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? జూన్ 2వ తారీఖు రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఇవ్వాలని కూడా ప్రభుత్వం తొలుత భావించింది. ఎందుకంటే రాష్ట్ర గీతాన్ని తొలుతగా ఉండాలి, ఆ తర్వాత చాలా ప్రతిపాదనలు వచ్చింది. ఎందుకంటే ఎంబ్లెమ్ మార్చే విషయంలో చాలా మట్టుకు ప్రతిపాదనలు వచ్చి దాదాపు 200 ప్రతిపాదనలు కూడా వచ్చాయి. దానికి సంబంధించిన అంశం పైన రుద్రం రాజేశ్వరం గారు కూడా పూర్తి స్థాయిలో కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే విధంగా భవిష్యత్ తరాలకు అది ఒక చిహ్నంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సో చాలా ప్రతిపాదనలు ఉద్యమకారుల దగ్గర నుంచి వెళ్ళి, చారిత్రకారుల దగ్గర నుంచి వెళ్ళి, దానికి సంబంధించినటువంటి ఆ నిపుణుల దగ్గర నుంచి కూడా పలు సూచనలు వచ్చాయి. దాదాపు 200 మోడల్స్ కూడా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. దాంట్లో ఏది ఫైనల్ చేయాలనిపైన కూడా ఒకవైపు కసరత్తు చేస్తూనే ఉన్నారు. కానీ అది ఇప్పటికీ అవకాశం లేకపోవడంతో దాన్ని ఇప్పటి వరకు ఇంకా ఫైనల్ చేయలేదు. కానీ రాష్ట్ర గీతం మాత్రం దాదాపు ఫైనల్ అయిపోయింది. జూన్ 2వ తారీఖు రోజు రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా జై 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 తెలంగాణ జర్నీ జయ కేతనం అనే సాంగ్ మాత్రం గీతం ఒక పల్లవి 3 చరణాలతో 2 నిమిషాల 30 సెకండ్ల వరకు ఉండబోతుంది. మొత్తం పాట మాత్రం 15 సంబంధించినటువంటి చరణాలు ఉంటాయి. అందులో మాత్రం మనకు 3 చరణాలే రాష్ట్ర గీతంగా ఉండబోతుంది, మనుగడలోకి రాబోతుంది. రాష్ట్ర గీతంలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. దాని లిరిక్ కూడా పాత మోడల్గా ఉంటుందా, లేకపోతే ఆల్రెడీ ఉన్నట్టు మోడల్ ఉంటుందా, లేకపోతే కీరవాణి యొక్క స్వరకల్పనలో ఏ విధంగా ఉంటుందనిపైన కూడా కసరత్తు కూడా చేస్తున్న సందర్భం ఉన్నది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటుగా ఆ మిత్రపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం, జనసమితి సంబంధించినటువంటి నేతలతో కూడా ఈరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఏ విధంగా జరుపుకుంటే బాగుంటుంది, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ చేయాలి, అటు ఉద్యమకారులు కానీ చాలామంది సబ్బండ వర్గాలు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న సందర్భం ఉంది. సో వాళ్ళందరినీ ఎవరైనా తీసుకురావాలి, దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది దానిపైన కూడా మిత్రపక్షాలతో చర్చించేందుకు గాను ఈరోజు సాయంత్రం 4 గంటలకు సెక్రటరియట్లో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులోనే ఇప్పుడు రాష్ట్ర గీతానికి సంబంధించిన అంశంపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దాని అంశాలపైన కూడా కొంతవరకు పూర్తి స్థాయిలో అయితే రివీల్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చరణాలు కూడా నిన్న కొన్ని పాడి వినిపించడం జరిగింది. సో ఈరోజు కూడా ఈ మిత్రపక్ష పార్టీలతో కూడా వినిపించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధర్మంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయేటువంటి కార్యక్రమంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఎంత గ్రాండ్గా చేస్తే బాగుంటుంది, దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు, అదేవిధంగా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపైన కూడా చర్చించబోతున్నారు. సో అందులో భాగంగా వామపక్ష పార్టీలు కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా తెలంగాణ ఆకాంక్ష ప్రకారంగా చాలా ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తారు. అన్ని సబ్బండ వర్గాలను వాళ్ళు కూడా చైతన్యం చేసిన పరిస్థితి ఉన్నది. వాళ్ళ పాటలతో, మాటలతో, వాళ్ళ కళాకారులతో యావత్ తెలంగాణ జాతిని మొత్తం జాగృతి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అంశం పైన కూడా ఎట్లా ఇంకా గ్రాండ్గా చేయాలి, ఎవరెవరిని పిలవాలి, వారు ఎవరికి సన్మానించాలి, పరేడ్ గ్రౌండ్లో జరగబోయేటువంటి కార్యక్రమంలో ఎట్లా ఉండాలి, ఆ తర్వాత మనకు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి కార్నివాల్లో ఏ విధమైనటువంటి ఉండాలి, అదేవిధంగా ప్రభుత్వం ఇంకా ఎటువంటి యాక్టివిటీ తీసుకుంటే బాగుంటుంది అన్న దానిపైన కూడా ఒక ప్రజాస్వామికమైన చర్చ కోసం మిత్రపక్ష పార్టీలను ఆహ్వానించేందుకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు సమావేశం కాదున్నారు. ఆ సమావేశంలో ఈ రాష్ట్ర గీతం కూడా ఎట్లా ఉంటే బాగుంటుందనిపైన చర్చలు జరిగాయి, మేధోమైన చర్చలు జరిగాయి. అందులో భాగంగా కవి అందశ్రీ రచించిన పాట అన్నది 15 చరణాలు ఉన్నాయి. అందులో 15 చరణాలను అన్నది మనము
పాఠ్యపుస్తకం కానీ ఈరోజు అంటే రాష్ట్ర గీతంగా మనం మార్చుకోలేము, దాన్ని పాడలేము. అందుకోసం దాంట్లో ఒక పల్లవి 3 చరణాలు మాత్రమే మనం రాష్ట్ర గీతంగా తీసుకుందాం. అది అన్నిటిని కూడా చలామణిలో ఉంటుంది. అది 2 నిమిషాల 30 సెకండ్ల పాటు ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్టుగా మనకు సచివాలయ వర్గాలు, ముఖ్యమంత్రి వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దానికి సంబంధించినటువంటి పాట నేపథ్యము, పాటకు ఉన్నటువంటి ఆ పోరాట సంబంధించిన అంశాలు, దానిలో తెలంగాణ ఆ గీతంలో ఆ తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ సంబంధించిన సబ్బండ వర్గాలు చేసినటువంటి పోరాటం సంబంధించినటువంటి ఈ అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా ఆ పాటలో, ఆ గీతంలో పొందుపరచడం జరిగింది రచయిత అందశ్రీ గారు. సో ఈ అంశాలన్నిటిపైన కూడా మిత్రపక్షాలతో మాట్లాడిన తర్వాత మేము రాష్ట్ర గీతాన్ని మనం తీసుకురాబోతున్నాము. తెలంగాణ సంబంధించిన రాష్ట్ర గీతం 10 ఏళ్ల పాటు కూడా లేకుండా పోయింది. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది రక్తతర్పణం చేశారు, చాలామంది అమరులయ్యారు, చాలామంది తమ యొక్క సర్వస్వాన్ని అర్పించిన సందర్భం ఉంది. కానీ రాష్ట్ర గీతం ఒకటి మనం చేసుకోలేకపోయాము, గత ప్రభుత్వం చేయలేకపోయింది. సో దాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉందన్న విషయాన్ని కూడా వారితో మాట్లాడే అవకాశం ఉంది. సో ఇటువంటి చరణాలు పెడితే బాగుంటుంది అన్న దానిపైన ఒక ప్రతిపాదన పెట్టి వారి ఒక ప్రజాస్వామికమైన చర్చ ద్వారా వారి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత దీనికి ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది ఈరోజు. ఇక లోగో విషయంలో అయితే ఇంకా చాలా మట్టుకు ప్రతిపాదనలు వస్తున్నాయి, చాలా మట్టుకు కొంత వివాదం కూడా జరుగుతుంది. కొంత ఇతర పార్టీ పక్షాల నేతలు కూడా అంటే అపోజిషన్ పార్టీ నేతలు కూడా అందులో చార్మినార్ తీసేస్తున్నారని, మరోవైపు అదేవిధంగా కాకతీయ కళాతోరణం తీసేస్తున్నారని చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మొదటి నుంచి చెప్తున్నారు, రాచరికమైనటువంటి గుర్తులు లేకుండా ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి వ్యవస్థలు ఉండాలని లక్ష్యంగా ఉండబోతుంది. ఒకవేళ కనుక కాకతీయ కళాతోరణం కూడా కాకతీయ సామ్రాజ్య రాజులది రాచరిక పాలన సంబంధించిన చిహ్నంగా మనం చూడవచ్చు. ఎందుకంటే వాళ్లకు వ్యతిరేకంగా సమ్మక్క సారక్క కూడా ఉద్యమాలు చేసిన సందర్భం ఉంది. మరి వారి యొక్క చరిత్ర కూడా ముఖ్యమే కదా అన్నటువంటి అంశం కూడా చాలామంది చరిత్రకారుల మధ్యలో కూడా అది చర్చనీయాంశంగా ఉంది. ప్రజల్లో కూడా అది ఇప్పటికీ మనకు సమ్మక్క సారక్క సంబంధించిన జాతర కూడా జరుపుకుంటున్నాం. సో ఫ్యూడల్ భావజాలం ఉన్నటువంటి గుర్తులు చెరిపివేయాలి, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి వ్యవస్థ అన్నది ఇప్పుడు మనుగడలోకి ఉంది కనుక ఆ తరహాల సంబంధించిన చిహ్నాలు ఉండాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క అభిలాష. సో ఆ రకమైనటువంటి అంశాల్లో ఉండే విధంగా ఉండబోతుంది. ఏదైనా రాచరికం కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో తెలంగాణ ఉద్యమం కోసం, ఆకాంక్ష కోసం అమరులైనటువంటి వారిని వారికి ఆత్మసంతృప్తి విధంగా భవిష్యత్ తరాలకు అది ఎప్పటికీ గుర్తు ఉండిపోయే విధంగా ఒక వారసత్వ సంపదగా ఉండే విధంగా ఈ లోగో ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఆకాంక్ష. ఈ మేరకు ఇప్పటికీ దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి శిల్పి కానీ దానికి సంబంధించిన అతను రుద్రం రాజేశం గారు ఇప్పటికే దాదాపు 200 వరకు కూడా లోగోలను అన్నింటినీ కూడా పర్సువేషన్ చేస్తున్నారు. ఏవి చేస్తే బాగుంటుంది, ఎట్లయితే బాగుంటుంది, ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఎట్లా ఉంటే బాగుంటుంది దానిపైన ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. సో లోగో సంబంధించిన విషయాల్లో ఇంక మరికొంత సమయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లోగో రావడానికి అంత సులభం కాదనిపిస్తుంది. కానీ రాష్ట్ర గీతం మాత్రం తెలంగాణ రాష్ట్ర గీతం జయ 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 తెలంగాణ జననీ జయ కీర్తనం అన్నటువంటి సాంగ్ మాత్రం ఆవిష్కృతం కాబోతుంది. సబ్బండ వర్గాలకు పాడుకున్నటువంటి ఉద్యమ సమయంలో పాడుకున్నటువంటి పాట ప్రజలందరి ముఖంగా అదేవిధంగా జూన్ 2వ తారీఖు రోజు అవతరణ దినం సందర్భంగా ప్రజలకందరికీ కూడా జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ పాట కోసం తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. లోగో విషయంలో అదేవిధంగా తెలంగాణ తల్లి విషయంలో ఈ 2 ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర. అవి కూడా కేబినెట్ ఆమోదం తెలిసిన ధర్మిలో తెలంగాణ తల్లి సంబంధించినటువంటి విగ్రహం కూడా ఫ్యూడల్ భావజాలంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి విగ్రహం ఉంది. అది కాకుండా తెలంగాణ ఆత్మలాగా ఉండే విధంగా ఉండాలి. చాలామంది తెలంగాణ తల్లులు వాళ్ళ పిల్లలను బలిదానం ఇచ్చినటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో తెలంగాణ తల్లి కూడా ఆ తరహా ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఆకాంక్షిస్తున్నారు. సో ఆ యొక్క విగ్రహం సంబంధించిన అంశాలు కూడా దానిపైన కూడా ప్రపోజల్ వస్తున్నాయి. అది ఏ విధంగా చేస్తే బాగుంటుందనే పైన ప్రతిపాదనలు కూడా జరుగుతున్నాయి. దాని మీద చర్చ జరుగుతున్నాయి. చాలామంది అనేక ప్రపంచ చరిత్ర సంబంధించినటువంటి పోరాటాలన్నింటినీ అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణ పోరాటం సంబంధించిన అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహము అదేవిధంగా లోగో రాజముద్ర అంటే తెలంగాణ రాజముద్ర ఈ 2 కూడా కొంచెం పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. అది జూన్ 2వ తారీఖు రాకపోవచ్చినటువంటి సంకేతాలు కూడా మనకు వినిపిస్తున్నాయి. సో జయ 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 తెలంగాణ రాష్ట్ర గీతం మాత్రం జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ ప్రజలకు సబ్బండ వర్గాలకు కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. సర్తాజ్ రైట్, థ్యాంక్ యూ సాదిక్.